షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనంపై డాక్టర్ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఆస్తుల కోసం, పదవి కోసం షర్మిల తన తండ్రి రాజశేఖర రెడ్డిని అమ్మేసిందని ఆరోపించారు. రాజారెడ్డి ఇంకా రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే ఈ రోజు షర్మిలని అడ్డుకొని ఉండేవారని అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మలతో మాట్లాడే ప్రయత్నం చేశానని పాల్ తెలిపారు. విశాఖ నగరంలోనే నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్ట పార్టీ అంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఆయనకు నిత్య నరకం చూపించారని, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారని, ఇప్పుడు జగన్ను తిట్టడం కోసం షర్మిలను ఉపయోగిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ అంత గర్విష్టి మరెవరూ లేరని ఉండరని చెప్పారు. మీడియా మిత్రులు కూడా విశాఖపట్నం నుండి కూడా ఈ 2 రోజులుగా నాకు కాల్ చేసి షర్మిల వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడం గురించి మీరు కౌంటర్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించా, ముఖ్యంగా ప్రార్థించా. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ.